కర్ణాటక, తెలంగాణ మన రాష్ట్రంలో ఆవిష్కృతం కాబోతున్నది. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బస్సు సర్వీసులు ఫ్రీ. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటి తేడా ఉంది. ఆ రెండు చోట్ల కూడా సూపర్ లగ్జరీ అబోవ్ వాటిట్లలో టికెట్లు తీసుకోవాలి. మిగతా వాటిట్లో ఎక్స్ప్రెస్ దాకా కూడా ఫ్రీ ఉన్నటువంటిది. ఎక్స్ప్రెస్కి ఉందో లేదో తెలియదు, దాదాపుగా ఎక్స్ప్రెస్కి కూడా ఫ్రీ ఉందంటుంటారు. మరి ఓవరాల్గా అయితే కనుక లాంగ్ రూట్ బస్సులకు కూడా ఫ్రీ ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు బస్సులకు ఉచితపు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలు చేస్తారని ఈ మధ్యనే షర్మిల అడిగింది కూడా ఉంది. రెండు చోట్ల నెక్స్ట్ నెలలోనే చేసేసారు, ఆంధ్రాలో ఎప్పుడు చేయట్లేదు ఏంటని. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్లియర్ చేసింది. అనగాని సత్యప్రసాద్ తాజాగా ట్వీట్ చేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది రాబోతుంది. ఇక ఇప్పటిదాకా అక్కడ చూసిన మీమ్స్ మనం కూడా చూడొచ్చు. టీ తాగడానికి అలా సరదాగా విశాఖపట్నం వెళ్ళి అట్నుండి అరక్కెళ్ళి వస్తారా ఏంటి అన్నటువంటి. కాకపోతే పల్లె వెలుగు బస్సులు అంతంత లాంగ్ జర్నీలకి ఉండవు అనుకుంటాను. డిస్ట్రిక్ట్స్ టు డిస్ట్రిక్ట్ వరకే ఉంటుంటాయి అనుకుంటా.